వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్. ఈరోజు మనం అమ్మవారి నైవేద్యాలు దద్దోజనం మరియు పొంగలి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దద్దోజనం ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1 కప్ రైస్ని 3 కప్స్ వాటర్ వేసుకొని కుక్కర్లో బాయిల్ చేసుకున్నాను. దద్దోజనానికి రైస్ మెత్తగా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకే 3 కప్స్ వాటర్ వేసి రైస్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే దద్దోజనం తయారు చేసుకుంటే బాగుంటుంది. 1 కప్ రైస్కి 3 కప్స్ పెరుగు తీసుకోవాలి. పెరుగు చిక్కగా గడ్డగా ఉన్న పెరుగు అయితేనే బాగుంటుంది. పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, ఎండిమిర్చి, అల్లం. నేను ఇక్కడ అల్లం తురుముకున్నాను. తురుముకున్న క్యారెట్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర మరియు సాల్ట్, ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. మనం ముందుగా ఉడికించుకున్న రైస్ తీసుకొని అందులో 3 కప్స్ పెరుగు వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే దద్దోజనం అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని పోపు పెట్టుకోవాలి. పాన్ వేడెక్కింది, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కింది, పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మిరియాలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఎండిమిర్చి వేసుకోవాలి. తురుముకున్న అల్లం కూడా వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకొని ఈ పోపుని పెరుగుతో కలుపుకున్న రైస్లో వేసుకోవాలి. పోపు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. లాస్ట్లో తురుముకున్న క్యారెట్, కొత్తిమీర వేసుకోవాలి. క్యారెట్ ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుంటే ఎంతో రుచికరమైన అమ్మవారి నైవేద్యం దద్దోజనం తయారైపోయినట్టే. మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పొంగలి ఎలా చేయాలో చూద్దాం. దీనిని కట్టె పొంగలి లేదా నెయ్యి పొంగలి అని కూడా అంటారు. ముందుగా పొంగలికి కావలసిన పదార్థములు: 1 కప్ రైస్, 1/2 కప్ పెసరపప్పు, పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు, చిటికెడు ఇంగువ, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం సన్నగా కట్ చేసుకున్నాను, 1/2 స్పూన్ మిరియాల పౌడర్, కొద్దిగా కరివేపాకు మరియు సాల్ట్, నెయ్యి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు పెసరపప్పుని వాటర్తో ఒకసారి శుభ్రంగా కడుక్కొని నేతిలో వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. రైస్ కూడా వాటర్తో శుభ్రం చేసుకొని వేసుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని
ఇక్కడ మనం 1 కప్ రైస్కి హాఫ్ కప్ పెసరపప్పు వేసుకున్నాము. 6 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇవి కొత్త బియ్యం కాబట్టి 6 కప్స్ వాటర్ వేస్తున్నాను. పాత బియ్యం అయితే 7 కప్స్ వేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం, చాలా వరకు ఉడికిపోయింది. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ముందే వేసుకుంటే పప్పు ఉడకదు కదా, అందుకే ఇప్పుడు వేసుకోవాలి. ఒకసారి మూత పెట్టుకొని పక్క స్టవ్ మీద పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వల్లనే పొంగలి చాలా టేస్ట్ వస్తుంది. నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకొని జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పు ఆప్షనల్, లేకపోయినా పర్వాలేదు. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా ఇంగువ, హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని ఈ పోపు మొత్తం బాయిల్ అవుతున్న రైస్లో వేసుకోవాలి. ఒకసారి పోపు మొత్తం రైస్లో కలిసేటట్టు కలుపుకుంటే ఎంతో రుచికరమైన అమ్మవారి నైవేద్యం పొంగలి తయారైపోయినట్టే. మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి.